23 లక్షలతో ఈరోజు డ్రైన్ వర్క్స్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 45వ డివిజన్లో బస్టాండ్ పక్కన, ఆత్మకూరు బస్టాండ్ పక్కన ఈ రోడ్డు ఎంతో డ్యామేజ్ అయింది. గతంలో నేను వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ సార్ ఈ రోడ్డు వేయమన్నారు. ఈ రోడ్డుని అధికారులకి ఆదేశించడం జరిగింది. వాళ్ళు వెంటనే ఎస్టిమేషన్ వేసి చాలా చక్కగా రోడ్డు వేశారు, వెడల్పు వేశారు, చాలా క్వాలిటీగా వేశారు. అప్పుడు రోడ్డు ఇప్పుడు రోడ్డు చూస్తే, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఎటు పోయి అటు తిరుగుతాయి. ఆర్టీసీ బస్సులు బస్ స్టాండ్లో పోవడానికి ఇదే మార్గం. చాలా ఇన్ గేట్ ఇదే చాలా చక్కగా చేశారు. చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చేసిన ఏజెన్సీని కూడా వాళ్ళందరినీ అభినందిస్తాను. ఒక్కటే నేను చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపడమో గత ముఖ్యమంత్రి గారికి తెలియనందువల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి, అంటే ఎక్కడా వర్క్స్ జరగాల. గత 5 సంవత్సరాల్లో వర్క్స్ జరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఒకటే మార్గం, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆదాయం పెరగదు. రాష్ట్రానికి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో, వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది. దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని గత ప్రభుత్వం కంప్లీట్గా నిర్వహణ చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, అటు యువ నాయకుడు లోకేష్ ఈరోజు భారతదేశానికి వచ్చిన 25-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 25% ఒక ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి ఎంఓయూలు. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే, ఇవి గ్రౌండ్ కావడానికి కొన్ని 1 year పడుతుంది, కొన్ని 2 years, కొన్ని 3 years, కొన్ని 4 years, కొన్ని 5 years. ఇవి గ్రౌండ్ అయితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ చెప్పినట్టు అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ 2 జరగాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ చేయలేకపోయాం, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను ట్రాక్లో పెట్టడానికి సరిపోయింది. 2వ సంవత్సరం నుంచి ఈరోజు ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, పంచాయతీ రోడ్స్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు. మున్సిపాలిటీలు అయితే 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్లతో టెండర్లు అయిపోయినాయి. గ్రౌండ్ కూడా అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. 14,000 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఈరోజు మున్సిపాలిటీలో 14,000 కోట్లతో మొదలైనాయి. ఇవన్నీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి చక్కటి తాగునీరు ఉంటుంది, స్వచ్ఛమైన నీరు. అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే, నెల్లూరులో అనేక కార్యక్రమాలు. మొదట పార్కులు టేకప్ చేసాం, పార్కులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. 5 పార్కులే ఉన్నాయి. స్కూల్స్ టేకప్ చేసాం, స్కూల్స్ కూడా విఆర్ఐ స్కూల్ కంప్లీట్ చేసాం. డిఆర్ఎస్ స్కూల్ కూడా నెక్స్ట్ మంత్ వాళ్ళు కూడా సుధాకర్ రెడ్డి వాళ్ళు కూడా దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ తీసుకున్నది కూడా ఒక బ్లాక్ కంప్లీట్ చేశారు. జిగ్మాల్ తీసుకున్నది కూడా ఒక బ్లాక్ కంప్లీట్ చేశారు. ఇట్లా అనేక మంది తీసుకున్నది బ్లాక్స్ కంప్లీట్ చేశారు. మిగతావి కూడా యాక్చువల్గా ఫేజ్డ్ మ్యాన్లో ఫస్ట్ ఇయర్ కొన్ని, సెకండ్ ఇయర్ కొన్ని, థర్డ్ ఇయర్ కొన్ని అని ఇచ్చాం. ఆ విధంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. అన్ని స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేసే టార్గెట్ పెట్టుకున్నాం. వీటితోటి రోడ్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్, అంటే ఆ చివరి నుంచి చివరి దాకా వేయాలా. ఎప్పుడైతే ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేస్తామో దుమ్ములే నగరం అవుద్ది. దుమ్ములే నగరం కావాలి అంటే రోడ్లు ఎండ్ టు ఎండ్ ఉండాలి. అట్ట కాకుండా 40 అడుగుల రోడ్లో 20 అడుగులు సిమెంట్ రోడ్ వేసి అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు వదిలేస్తే 2-3 బండ్లు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక బండి కిందకి దిగితే ఆ మట్టిని చక్రాలు తీసుకొని వచ్చి సిమెంట్ రోడ్డు మీద వస్తాయి. వెనకాల వచ్చిన బండి మళ్ళీ దాన్ని తొక్కద్ది, దుమ్ములేస్తుంది. సో దుమ్ములే నగరం కావాలంటే రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉండాలి. 2014-19లో అన్ని మ్యాక్సిమం రోడ్లను ఎండ్ టు ఎండ్ చేసాం. మిగిలిపోయిన రోడ్లు కూడా ఇప్పుడు ఎండ్ టు ఎండ్ రోడ్లు చేస్తున్నారు. అవి కూడా త్వరలో అయిపోతాయి. అదేవిధంగా యూజీడీ డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ అయ్యేటట్టుగా అవన్నీ కనెక్షన్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసాం.
యూజీడీ పూర్తి అయితే దోమలు లేని నగరం అవుతుంది. డ్రింకింగ్ లేని డ్రింకింగ్ లేని డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారెన్స్ తెచ్చింది ఫేజర్ మ్యాన్ల కనెక్షన్ ఇస్తున్నారు. కొన్ని వార్డు కూడా ఇచ్చేశారు. ఇంకా కొన్ని వార్డు కూడా ఇవ్వాలా, అవి కూడా డిసెంబర్ పూర్తి చేస్తా ఉన్నారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఒకటని కాదు. ఒక సిటీ, ఒక స్మార్ట్ సిటీ కావాలంటే ఏదైతే చేయాలో 1 by 1 చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేదంటే కొద్దిగా ఓపికగా ఉండండి. కెనాల్స్ 2017లో వచ్చిన వరద ముంపుకి నెల్లూరు సగం మునిపింది, అందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి స్వయాన 4 రోజులు బస్సులో ఉండి ఆయన పర్యవేక్షించారు. అటువంటి పరిస్థితి రాకూడదని 50 కోట్లతో డ్రైన్స్ అన్నింటినీ వైడెన్ చేస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తున్నారు. సహకరించే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా నెల్లూరు నగరాన్ని ఒక స్మార్ట్ సిటీ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్క ఆంధ్రప్రదేశ్, భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం ఉన్న సమస్య. దానికి గౌరవనైన ప్రధానమంత్రి గారు ప్రాపర్ వేలో డైరెక్షన్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే డైరెక్షన్లో పోతూ వీలైనంతకు ద్రవ్యోల్బణాన్ని వీలైనంతకు తగ్గించడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. దానికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు.